బంగారం ధరలనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి. సో దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే రీసెంట్‌గా బంగారం ఇంపుట్స్ అనేది చాలా వరకు తగ్గుముఖం అవుతున్నాయి. మరి దీనికి సంబంధించి కూడా బంగారం ధరలు పెరుగుతాయా లేదా అనేది కూడా చాలా వరకు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి కూడా మనం డెప్త్‌గా మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ షేర్ మార్కెట్ ఎక్స్‌పర్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, బంగారం అనేవి ఇంపుట్స్ అనేది రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. సో దీనికి సంబంధించి కూడా మరి బంగారం ధరలు అనేవి పెరగొచ్చు అని కూడా కొంతవరకు ప్రముఖ అనలిస్టులు కూడా అంటున్నారు. ఏంటి సార్ అసలు ఓవరాల్‌గా? యాక్చువల్గా ఏంటంటే ఇన్పుట్స్ ఇప్పుడు ఈ సీ ప్యాసేజ్ అంతా కూడా బాగా డిఫరెన్స్ అయింది. అంతకుముందు మనకి దుబాయ్ నుంచి బాగా వస్తుంది. అలాంటిది ఇప్పుడు మొత్తం ఆగింది కాబట్టి ఈ యుద్ధం వల్ల ఈ గోల్డ్ ఇంపోర్ట్స్ కూడా బాగా కష్టమైనాయి. అయితే నిన్న న్యూస్ ఏంటంటే హార్మోజ్ జల్సంద్ అంతా కూడా రిలీజ్ చేశారు. అలాగే షిప్స్ అన్నీ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు కొంచెం బంగారం అది ఇంపోర్ట్స్ ఈజీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కానీ ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ డౌన్ అయిందో తగ్గిందో గోల్డ్ సిల్వర్ ఆటోమేటిక్గా నిన్న బాగా పెరిగాయి. ఇప్పుడు నిన్న దాదాపు 1,55,000 దాకా వచ్చింది. అలాగే ఇంటర్నేషనల్గా చూసుకుంటే దాదాపు 4,900 దాకా గోల్డ్ వెళ్ళింది. అలాగే ఇది సిల్వర్ వచ్చి $81 దాకా వచ్చింది. సో ఇప్పుడు సిల్వర్ ఇండియాలో వచ్చి 2,60,000 దాకా వచ్చింది. సో బాగా పెరిగాయి ఎందుకంటే హార్మోజ్ జల్సంది ఫ్రీ చేయటం అనేది మొత్తం మనకి ఎకనామికల్గా దాదాపు 100 కంట్రీస్కి బెనిఫిట్ అయింది. దాంతో క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గటం జరిగింది. ఎప్పుడైతే క్రూడ్ తగ్గుతుందో గోల్డ్ మనకి డాలర్ వాల్యూ తగ్గుతుంది. ఎందుకంటే డాలర్స్తోనే క్రూడ్ కొనాలి కాబట్టి ఆ డాలర్ని మనం ఎక్కువ మంది డాలర్స్ పెట్టి క్రూడ్ కొంటున్నారు. అప్పుడేమవుతుంది, ఎక్కువ డాలర్స్ పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ డాలర్స్ని గోల్డ్ కొనడానికి యూజ్ అవుతుంది. కాబట్టి అందుకని ఇప్పుడు గోల్డ్కి, సిల్వర్కి, అలాగే స్టాక్ మార్కెట్స్ 3 కూడా ర్యాలీ వస్తాయండి ఈ 3 రోజులు. సో సార్ ప్రస్తుతం అయితే శుభకార్యాల సీజన్, ఖచ్చితంగా గోల్డ్ కొనాల్సిన అవసరం ఉంది. మరి సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఎటుపోతుంది సార్? అసలు తగ్గే అవకాశాలు ఉన్నాయా? మేడం మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు తగ్గినప్పుడేమో 1,25,000 లాస్ట్ మంత్ వస్తే ఇంకా తగ్గిపోతుంది, 1,00,000 వచ్చేస్తుంది, 70,000కి వస్తుంది అనుకుంటారు. మనం ఏమైతుందంటే మన అందరం కూడా రియలిస్టిక్ థాట్స్లో లేము, హైపర్ థాట్స్లో ఉండటం వల్ల మనం యాక్చువల్ ఫెయిర్ వాల్యూ వచ్చినప్పుడు కూడా మనం కొనలేకపోతున్నాం. ఈవెన్ స్టాక్ మార్కెట్స్ కానీ, అలాగే సిల్వర్ కానీ, గోల్డ్ కానీ మొన్నటిదాకా ఇప్పుడు మార్చి ఆ రేంజ్లో సిల్వర్ వచ్చి 2 lakhs వచ్చింది. అలాగే గోల్డ్ 1,25,000, 1,30,000 దాకా వచ్చింది. అప్పుడు మేము చాలామంది మీకు కూడా మన టీవీ ఛానల్ ద్వారా కూడా అందరూ చెప్పిన రైట్ టైం ఇది అని. ఇప్పుడు 1,55,000, ఎందుకంటే అంతకుముందు 1,80,000 దాకా వెళ్ళి ఇప్పుడు 1,25,000, 1,30,000 అంటే దాదాపు బాగా తగ్గినట్టేనంటే రీజనబుల్గా బాగా తగ్గింది అనుకున్నాం. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఎకానమీ ఫ్రీ అయిపోయింది కాబట్టి మళ్ళీ గోల్డ్, సిల్వర్ రేట్లు కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఉన్న రేటు మీద ఇమ్మీడియట్గా తగ్గే అవకాశాలు తక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు గోల్డ్, సిల్వర్ అనేవి పెరుగుతుంటాయి. కాబట్టి మనకి పెళ్ళిళ్ళ సీజను, రేపు అక్షయ తృతీయ ఉంది. ఇప్పుడు ఈ రేటు ఎటు పెరుగుతుంది కాబట్టి ఇక తీసుకోవాల్సిన తప్పని పరిస్థితి. కాబట్టి ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ప్రాపర్ అంటే కరెక్టే అంటారా? గోల్డ్కి ఇన్వెస్ట్మెంట్ అంటే 2 రకాలండి. ఒకటి షార్ట్ టర్మ్లో ట్రేడింగ్ బెనిఫిట్ పొందుదామని ఇన్వెస్ట్ చేయడం ఒక యాంగిల్, లేదు లాంగ్ టర్మ్లో అసెట్ని మనం అక్యుములేట్ చేద్దాము, ఇప్పుడు మన పిల్లలకి కానీ అలాంటి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే గోల్డ్ ఇప్పుడు ఒక 30%, 40% ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏదన్నా కొంత తగ్గితే మళ్ళీ మిగతాది కొనుక్కోండి. ట్రేడింగ్ అది ఇప్పుడు ఆర్నమెంట్స్ అలాంటివి కొనాలంటే మాత్రం ఇప్పుడు కొంచెం ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఇది కొంచెం లేట్ అయినా కానీ ఈ రేటు కొంచెం బెటర్ రేట్ అని చెప్పచ్చు. యాక్చువల్గా అయితే 1 week బ్యాక్ అయితే 1,45,000, 1,40,000 అలా ఉంది. ఇప్పుడు 1,50,000కి వచ్చేసింది. ఆర్నమెంట్స్ కూడా 24 క్యారెట్ అయితే ఇప్పుడు నేను చెప్పేది 26 క్యారెట్ వచ్చి 24 క్యారెట్ వచ్చి 1,55,000 ఉంది. ఇప్పుడు 22 క్యారెట్ వచ్చి 1,45,000 అలా ఉంటుంది. సో అప్పుడు తగ్గినప్పుడు కొనలేదు కాబట్టి ఇప్పుడు 20,000 పెరిగింది. సో కాబట్టి ఈ రేట్ మీద తీసుకోవాల్సి వస్తుంది. బాగా నీడ్ ఉంటే తీసుకోండి, ఇంకా పెరిగే ఛాన్సెస్ అంటే ఒక రేంజ్లో ఉంటుంది. బట్ బాగా తగ్గటం అనేది మళ్ళీ 1,25,000 అలా వస్తుంది అంటే కష్టంగానే ఉంది. అంటే సార్ ఇదే ఇంకా కంటిన్యూషన్ అవుతూ పోతే అసలు ఎకనామిక్ పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్ ఇండియాకి సంబంధించి? గోల్డ్ పెరుగుతుంటే మీరు అన్నట్టు ఏంటంటే గోల్డ్ని మీరు ఎప్పుడు చూసినా ఇండియాకి యావరేజ్గా 800 tons ఎవ్రీ ఇయర్ ఇన్పుట్ ఉంటుంది.
సో ఇప్పుడు గోల్డ్ పెరుగుతుందంటే ఒక రకంగా ఏంటంటే మన సంపద కూడా పెరుగుతున్నట్టే. ఇప్పుడు మన ఇంట్లలో ఈవెన్ ఎంత వీకెస్ట్ కమ్యూనిటీ అయినా కానీ కొంతలో కొద్దిలో కొంత గోల్డ్ అయినా ఉంటుంది వాళ్ళకి. మన ట్రెడిషనల్గా గోల్డ్ భాగం అనమాట. ఇప్పుడు గోల్డ్ కొనొద్దు, ఈ రేటు పెరిగింది కాబట్టి అని చెప్పాము అంటే మనం భారతీయ తత్వాన్ని అర్థం చేసుకోలేదని. సో ఇప్పుడు ఇలా ఉంటే మీరు ఎలా ఆలోచించాలి, నెక్స్ట్ 5 yearsకి ఎలా ఉంటుంది గోల్డ్? సో 5 years బ్యాక్ ఎలా ఉంది, 80,000 60,000 అలా ఉంది. ఇప్పుడు ఎంత ఉంది, 1,60,000కి వచ్చింది, అంటే 5 times పెరిగింది. సో యావరేజ్గా గోల్డ్ ఏంటి ఇయర్లీ 20% అలా పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు హై రేట్ అనుకుంటాం, మళ్ళీ 2030కి వచ్చేపాటికి అది ఈ రేటు 3 lakhsకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఏమనుకోవాలంటే ఎప్పుడైనా కానీ మనం గోల్డ్ కొనుక్కోవాలనుకున్నప్పుడు అది ఒక ఆర్నమెంట్ కనుక కొంటే, లేడీస్కి ఆర్నమెంట్ కొంటే అది ఎటు మళ్ళీ బయటకు అమ్మడానికి ఉండదు. ఒకసారి వచ్చాక అది అమ్మడానికి ఉండదు కాబట్టి అది అసెట్ కింద మనకి తెలియకుండా అసెట్ అవుతుంది. అలా కాదు నేను డిజిటల్ ఇన్వెస్ట్ చేస్తాను ట్రేడింగ్ పర్పస్ అంటే, ట్రేడింగ్ పర్పస్ అన్నప్పుడు దానికి తగ్గట్టుగా మనకి మన యాటిట్యూడ్ మన మైండ్ సెట్ మార్చుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు ఏ రేటు ఉన్నా మనకి అఫోర్డబుల్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎటు పెరిగినప్పుడు అమ్ముదాము అనుకున్నప్పుడు మీరు డిజిటల్లో తీసుకోండి. డిజిటల్ కానీ లేకపోతే గోల్డ్ బిస్కెట్ కానీ గోల్డ్ కాయిన్ కానీ తీసుకోండి. ఇది ట్రేడ్ చేద్దాం అంటే కాదు, ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ అంటే ఆర్నమెంట్స్ తీసుకోండి. అటు మనం ధరిస్తాము, సంతోషంగా ఉంటుంది, అలాగే ప్రైస్ కూడా పెరుగుతుంటుంది కాబట్టి రెండింటి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను ప్యూర్గా అంటే మీరు గోల్డ్ బిస్కెట్స్ కానీ కాయిన్స్ కానీ లేకపోతే డిజిటల్లో ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్ వీటిలో తీసుకోండి, అలా చేసుకోవచ్చు. అంటే కేవలం గోల్డ్ బిస్కెట్స్ కానీ లేకపోతే అసెట్గా తీసుకోవాలని అంటున్నారు కదా, కేవలం బిస్కెట్లు లేకపోతే కాయిన్లు మాత్రమే ఎందుకు తీసుకోవాలి సార్? ఎందుకు, రీజన్ ఏంటి? అంటే మీరు దాన్ని ట్రేడ్ చేసి అమ్ముతాను, మళ్ళీ ప్రాఫిట్ వస్తే నేను సెల్ చేస్తాను అన్నప్పుడు ఆర్నమెంట్స్ తీసుకుంటే తరుగు ఉంటుంది. సో వాళ్ళు అక్కడ మనం కొనే రేటు ఒక రకంగా ఉంటే మన దగ్గర వాళ్ళు కొనే రేటు వేరే రకంగా ఉంటుంది. కాబట్టి కేడిఎం ఉందా లేదా ఇవన్నీ మనకు అమ్మేటప్పుడేమో వాళ్ళు ఒకటి చెప్తారు, మన దగ్గర కొనేటప్పుడు ఒకటి చెప్తారు. కాబట్టి మీకు కరెక్ట్గా మనకి నాలెడ్జ్ లేని పర్సన్స్ చాలా మోసపోయే ఛాన్సెస్ ఉన్నాయి. రూరల్ పీపుల్ అయితే ఎస్పెషల్లీ ఇంకెక్కువ ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే అది అందుకని ట్రేడబుల్ అంతా కూడా మీరు ఈ డిజిటల్లో కానీ గోల్డ్ బిస్కెట్ అనుకోండి ఎక్కడ అమ్మినా అదే రేటు, కాయిన్ అనుకోండి ఎక్కడ అమ్మినా అదే రేటు. సో మనం మోసపోం. అదే ఆర్నమెంట్లో మోసపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది ఎటు కొనేసి మనకి లాంగ్ టర్మ్ ఒక మనకి గోల్డ్ ఆర్నమెంట్ తీసుకుంటానంటే ఇంట్లో వాళ్ళకి ఇస్తానన్నప్పుడు వాళ్ళు వేసుకుంటారు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఆర్నమెంట్స్లో చేసుకోండి. ట్రేడ్స్ అంతా కూడా ఈ కాయిన్స్, బిస్కెట్స్ వీటిలో చేసుకోవచ్చు. ఓకే. సో సార్ ఫైనల్లీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జీడిపికి సంబంధించి మన ప్లేస్ ఇండియాకి సంబంధించి 6th ప్లేస్కి పడిపోవడం జరిగింది. సో ఓవరాల్గా అసలు థీమ్ ఏంటి సార్? ఎందుకు, రీజన్స్ అవి ఏముంటాయి? 6th ప్లేస్ డౌన్ అయినా పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. ఇది 4.68 trillions దగ్గర డౌన్ అయింది. ఒక 2 yearsలో మనం 3rd ప్లేస్కి వెళ్తాము. ఎందుకంటే బ్రిటిష్, జర్మనీ మనకన్నా, జపాన్ కానీ బ్రిటన్ కానీ మనకన్నా అటు ఇటుగానే ఉన్నాయి. వాళ్ళ గ్రోత్ రేట్ చూస్తే మన గ్రోత్ రేట్ ఇంకెక్కువ ఉంది. సో మనకేంటంటే మెయిన్ రూపీ వీక్ అవటం, ఈ యొక్క క్రూడ్ మేజర్గా ఇదవటం వల్ల మనం డౌన్ అయ్యాం. అయితే ఇప్పుడు దీనికి రిబౌన్స్ ఏంటంటే మనకేంటంటే అక్కడ లేనిది ఇక్కడ ఉంది ఏంటంటే సోలార్ ఎనర్జీ. ఇప్పుడు అందరం కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్కి కన్వర్ట్ అవుతాం. సో అందరం సోలార్ ఎనర్జీ పెట్టుకొని సోలార్ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకున్నారనుకోండి, ఈవెన్ కరెంట్ బిల్స్ కూడా ఉండవు. ఆ రెండు మ్యాచ్ చేస్తే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే ప్రతి ఇల్లు కూడా ఒక సోలార్ హబ్ అయిపోతుంది. సో పైన ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకుంటాం, కింద ఛార్జింగ్ స్టేషన్, పైన సోలార్ ఎనర్జీ. సో ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే మనకి క్రూడ్ మీద డిపెండెన్సీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే క్రూడ్ తగ్గిపోయిందో ఎకానమీ సూపర్ ఫాస్ట్ అయిపోతాం మనం. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ ఏంటంటే మనం యంగ్ ఇండియా అంటే దాదాపు 140 కోట్లు ఉన్న జనాభాలో 100 crores దాకా యంగ్ పీపుల్. కాబట్టి ఏంటంటే మనం ఓవర్ఫ్లో అయ్యే 3rd పొజిషన్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ తగ్గింది ఏంటంటే జస్ట్ ఈ లాస్ట్ 1 month క్రూడ్ ఎఫెక్ట్, ఇలాంటి చిన్న చిన్న మైనర్ ఎఫెక్ట్స్ కానీ ఫండమెంటల్గా రాంగ్ కాదు. సో ఫండమెంటల్గా ఇండియా స్ట్రాంగ్ ఉంది, స్టేబుల్ ఉంది, గ్రోత్ ఉంది. సో అది మనం ఇవాళ ఈ గ్రోత్కి వచ్చాము అంటే ఇదేమి మనం ఏదో హైపర్గా కాదు, ఒరిజినల్గా వచ్చినట్టు. ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.